శ్రీమాత్రే నమః. వారాహిదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. రేపు 28వ తారీఖున పంచమి తిథి ఉంది. అంటే పంచమి తిథి రోజున కార్యసిద్ధి సమయం అనేది ఉంటుందండి. ఆ కార్యసిద్ధి సమయంలో మనం అమ్మవారిని పూజించి కోరుకున్నటువంటి ఎటువంటి కోరికైనా సరే ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. మనం అభివృద్ధి చెందాలన్నా, భార్యాభర్తల మధ్య గొడవలు పోవాలన్నా, లేదా ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎలాంటి దానికైనా ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్న పనులన్నీ ఏదైనా సరే ఈరోజు చెప్పబోయే ఒక మంత్రంతో, ఈరోజు వెలిగించబోయే దీపారాధనతోటి మన సమస్యలన్నీ పోతాయండి. అది వచ్చేసి రేపు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు పంచమి తిథి అనేది ఉంటుంది. ఈ టైంలో 1 గంట పాటు కార్యసిద్ధి సమయం అనేది ఉంటుందండి. ఆ కార్యసిద్ధి సమయం ఎప్పుడనేది మీకు వీడియోలో చెప్తాను. ఆ సమయంలో మనం గనక ఆ అమ్మవారిని పూజించి ఆ అమ్మవారిని ఈ యొక్క మంత్రాన్ని జపించినట్లయితే ఎక్కువ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు అనేవి కలుగుతాయండి. అది వచ్చేసి ఆదివారం సాయంత్రం 7 గంటల 10 నిమిషాల నుంచి 8 గంటల వరకు ఆ కార్యసిద్ధి సమయం అనేది ఉందండి. మీ ఇంట్లో కనుక అమ్మవారి పటము లేదు, ఒకవేళ మేము ఎలా చేయాలి, ఏం చేయాలి అనుకున్న వాళ్ళు దేవుని మందిరంలో దీపారాజన వెలిగించి ఆ దీపారాజనలోనే అమ్మవారిని మనం ఉన్నట్లుగా భావించి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించండి. అలాగే ప్రతిరోజు కాకుండా ఈ రోజున మనం చేసే యొక్క పూజకి ఎక్కువ ఫలితం అనేది ఉంటుందండి. కాబట్టి మర్చిపోకుండా కార్యసిద్ధి సమయంలో ఈ 1 గంటలో మనం ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా అమ్మవారు కరుణిస్తుందనేది మన నమ్మకం అండి. ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 108 సార్లు ఖచ్చితంగా జపించండి. ఓం ఐం గ్లౌం అతిశయ కార్యసిద్ధిదాయై నమః. ఓం ఐం గ్లౌం అతిశయ కార్యసిద్ధిదాయై నమః. విన్నారు కదండి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఎటువంటి కోరికైనా సరే ఆ కార్యసిద్ధి సమయంలో ఆ అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహించి మన కష్టాలని, మన బాధల్ని అన్నిటినీ దూరం చేస్తుందండి. అమ్మవారి మీద నమ్మకం ఉంచి ఈ యొక్క పరిహారాన్ని చేయండి. స్వస్తి.